పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చేయబోతున్నారు. ప్రధానమంత్రి మోదీని ఒప్పించి సాస్కీ పథకం కింద 2,123 కోట్లు తెచ్చారు. దీంతో 4,000 కిలోమీటర్ల పొడవున పల్లెటూర్లకు కొత్త రహదారులు రానున్నాయి. సాస్కీ అంటే రాష్ట్రం దగ్గర రిజర్వ్డ్ గా ఎంత డబ్బు ఉంది అనే దాన్ని పరిశీలించి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఈ పథకం కింద తొలిసారిగా ఏపీకి డబ్బులు విడుదలయ్యాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గ్రామాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయంగా ఉన్న రహదారులను ఇంజనీర్లు గుర్తించారు. వీటికి మరమ్మతులు చేయడం ద్వారా ఆయా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్ బాధ్యతలు చూస్తున్న పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి అవసరమైన నిధులు వచ్చే విషయంపై దృష్టి పెట్టారు. కేంద్రం సాస్కీ పథకం కింద నిధులు అందిస్తున్న విషయం తెలుసుకుని ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి రాష్ట్రానికి డబ్బులు రప్పించారు. ఈ నిధులతో 175 నియోజకవర్గాల పరిధిలో 484 మండలాల్లోని రహదారులకు మరమ్మతులు చేయనున్నారు. ఈ విషయంపై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పవన్ చర్చించారు. రోడ్డు పనుల్లో నాణ్యత దెబ్బతిన్నా, అవకతవకలు జరిగినా సహించేది లేదని ఇంజనీర్లు దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు.